వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఆంధ్రప్రదేశ్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఎల్లుండి జరిగే వేడుక కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో పెద్దగా హడావుడిగా లేకపోవడంతో గుంభనంగా ఉండిపోయిన సిఆర్డీ అధికారులు చాలా కాలం తర్వాత యాక్టివ్ అయ్యారు. ఎక్కడికక్కడ కావాల్సిన మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ అమరావతికి పాత రోజులు రావడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు ఈ ప్రాంత ప్రజల్లో సైతం మునుపటి జోష్ కనిపిస్తుంది. ఇంతకీ చంద్రబాబు అధికారం చేపట్టాక జరగబోయేది ఏంటి? రాజధాని నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందా? అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందా? ఏపీలో 3 ప్రాంతాలపై బాబు ఫోకస్ చేస్తారా? ఇవే అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు కీ రోల్గా మారారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ ఆశలన్నీ కూడా ఇటు అమరావతి రాజధాని మీదే ఉన్నాయి, ప్రత్యేక హోదా మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోరాడే శక్తి ఉంది, అడిగే కమాండింగ్ ఉంది. కావాల్సిన మెజార్టీకి, ఎన్డీఏ మెజార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి వచ్చినటువంటి 21 సీట్లు ఇప్పుడు ప్రధానంగా అవసరమైంది ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి దీనిపై అమరావతి యొక్క భవిష్యత్తు గురించి, చంద్రబాబు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రస్తుతం చూసుకుంటే సిఆర్డీ అధికారులు యాక్టివ్ అయిన దాని గురించి మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. ఇదే డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి గెస్టులు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మోగ ఆనంద్ సాగర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మట్టి వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు, అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వరారెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఓకే, ప్రధానంగా ఫస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు, చూసుకుంటే చాలా రోజుల నుంచి, గత 5 ఏళ్ల నుంచి అమరావతి కానివ్వండి, రాజధాని అనే విషయం ఎటు చూసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఏది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీని గురించి రకరకాల కామెంట్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాజధాని అంటే ఏదంటూ కామెంట్స్, ఇలాంటి తరుణంలో మళ్ళీ అమరావతికి పాత రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. నిజంగా ఆ కళలని నెరవేరే క్షణం వచ్చిందంటారా? ఏమంటారు? కళలు నెరవేరే క్షణము మనం వచ్చిందంటే వచ్చిందని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే రాజధాని అభివృద్ధి చేయాలి అంటే డబ్బులు కావాలి. ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఉంది, అప్పుల పాలై. మరి దీన్ని ఎవరు ఆదుకోవాలి? సరే, ఏదో పంప చెట్లు మొలిచాయి, తొలగించారు, మట్టి రోడ్డు ఉన్నాయి, తార్ రోడ్లు వేస్తారు, ఇంత లేకపోతే విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తారు. ఇవన్నీ కూడా చేయడానికి ఏదో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి చేయగలుగుతారు. కానీ పూర్తిగా అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పకుండా ఉండాలి. మరి కేంద్రం ఊహించినంత సహాయం చేస్తుందా, చెయ్యదా? మరి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారమే వాళ్ళు నిధులు విడుదల చేస్తారు. ఇవాళ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలని సమానంగా చూసుకునే పరిస్థితి ఉంది, అక్కడ నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఉన్న ఫలంగా సరే, రేపు పొద్దున ఒకవేళ ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ప్రమాణ స్వీకారానికి బుధవారం, మరి ఆయన ఏదైనా హామీ ఇస్తాడా? ప్రత్యేక ప్యాకేజ్ అంటే నిధులు ఏమైనా ప్రకటిస్తాడా? సరే, ఎన్నికల ముందు అమరావతి రాజధాని ఉంటుందన్న విషయం అందరూ ఒప్పుకున్నారు. అంటే ఈ మిత్రపక్ష పార్టీలు, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, అలాగే బీజేపీ కూడా పోలవరానికి మేము 2 సంవత్సరాల్లోనే పూర్తి చేపిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణ విషయంలో సహకరిస్తామని. సహకరించడం అంటే నిధులు విడుదల చేయటం కదా. అలాగే ఉన్న హర్డిల్స్ ఏంటి? ఆ హర్డిల్స్ దాటుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పదవి నుంచి దిగిపోయేటప్పుడు అంతకుముందు ఆయన చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఆ అవకాశం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తప్పిదం ఏంటరా అంటే, ఇప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళకేంటి, ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఎంత భూములు ఇచ్చారో దాన్ని బట్టి మీకు ప్లాట్లు ఇస్తాము అన్నారు. ఆ ప్లాట్లు వాళ్ళకి కేటాయించి మార్కింగ్ వేయించి రిజిస్ట్రేషన్ కూడా చేయడానికి కూడా సిఆర్డిఏ చట్టంలో మార్పులు తెచ్చారు.
మార్కింగ్ వేయలేదు, వాళ్ళకి ఎక్కడ ఆ ప్లాట్లు ఇస్తున్నారో చూపలేదు, రిజిస్ట్రేషన్ అంతకన్నా చేయలేదు. రైట్. ఒకవేళ అదే రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఖచ్చితంగా పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ యొక్క ప్లాట్లను తిరిగి వాళ్ళు అమ్ముకునేటువంటి ఫెసిలిటీ అందులో ఉంది. అమ్ముకునేందుకు కొనుక్కున్న వాళ్ళు అక్కడ భవనాలు నిర్మించేవాళ్ళు, అంటే షాపింగ్ కాంప్లెక్స్లో, సినిమా థియేటర్లు, లేకపోతే ఆఫీసుల కోసం, ప్రైవేట్ ఆఫీసుల కోసం కాంప్లెక్స్ లో ఇట్లా అన్ని ఎక్కడికక్కడ 33 ఎకరాల్లో అన్ని చోట్ల కూడా బిల్డింగ్లు పైకి వచ్చేవి. అవి వచ్చి ఉంటే రాజధానిని అంత సులభంగా జగన్మోహన్ రెడ్డి గారు మార్చేవాడు కాదు. అది అడవిలాగా అయిపోయింది. కేవలము టెంపరవరీగా హైకోర్టు భవనాలు, సెక్రటరీ భవనాలు కట్టారు, అలాగే కొన్ని క్వార్టర్స్ కట్టారు అనేటువంటి ఒక అపవాదు మీదేసి దాన్ని షిఫ్ట్ చేశాడు 3 రాజధానులు అన్నాడు. మరి ఇప్పుడైనా సరే, ఏదో ఇంకా పదవి స్వీకారం చేయకముందే డిఆర్డిఏ కమిషనరు వెళ్ళాడు, చూస్తున్నాడు, కంప చెట్లు ఉన్నాయి తొలగిస్తున్నారు, ఆ కరకట్ట రోడ్డు మట్టి రోడ్డును వెడల్పు చేస్తున్నారు. మరి ఒకటే ప్రశ్న, నిర్ణయం తీసుకున్న నా 3.5 సంవత్సరాల దాకా, అంటే హైదరాబాద్ నుంచి రాజధాని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత 3.5 సంవత్సరాలుగా అసలు ఆ కరకట్ట రోడ్డుని బాగు చేయలేదు. రైట్. మరి ఇవన్నీ తప్పిదాలు మళ్ళీ చేస్తే రాజధాని ఎలా డెవలప్ అవుతుంది? రాజకీయాల్లో పడిపోయో, ఇతర అంశాల్లో పడిపోయో రాజధాని నిర్లక్ష్యం చేస్తే మరి అక్కడ ఉద్యమం చేసిన రైతులు క్షమిస్తారా? క్షమించరు. అందువలన మరి హడావిడి తొందర ఏం లేదు, 2 రోజులు ఉంది, రేపు ప్రమాణ స్వీకారం, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఈలోగానే అక్కడ ఏదో రాజధాని దగ్గర, రాజధానికి సంబంధించి వెలుగులు వెలుగుతున్నాయి, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అంటే, సరే చీఫ్ సెక్రటరీకి కొంత పవర్ ఉంది, తను దాన్ని శుభ్రం చేయిస్తున్నాడో ఇంకేం చేస్తున్నాడో ప్రమాణ స్వీకారానికి లోపే సుందరంగా చూపించాలన్నట్టు ప్లాన్ అంటున్నారు. ఏంటి సుందరంగా చూపించేది అంటే, అక్కడ ఉన్నటువంటి జంగిలీ మొత్తం క్లీన్ చేయించి, ప్రొక్యులెన్స్తో క్లీన్ చేయించి, ఒక సుందరంగా ఏదైతే ఇన్నాళ్ళు పెండింగ్లో పడిపోయిన వర్క్లు కూడా అతనికి ఒక క్లారిటీ వచ్చేలా కానివ్వండి, చూడటానికి ఇంత మాత్రమే కట్టడాలు ఆగిపోయినాయి అని కానివ్వండి, వచ్చే పబ్లిక్కి అరే ఇది మన రాజధాని, ఇంత కట్టడాలు అయిపోయినాయి ఆల్రెడీ అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, చూపించుకోవడానికి కూడా చేయొచ్చు కదా అంటున్నారు. కరెక్టే. ఇప్పుడు పబ్లిక్ రాజధాని ఇప్పుడు లేదు, అక్కడ ఉంది కదా, పబ్లిక్ పోవడం లేదా? సెక్రటరేట్ పోతున్నారు కదా, అదే రోడ్లలో పోతున్నారు, వస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు కదా. మొన్నటి వరకు ఏమైనా దారులను మూసుకుపోయి ఉన్నాయా? లేదు కదా, తెచ్చే ఉన్నాయి, పోతున్నారు, సెక్రటరీకి ఎంప్లాయీస్ పోతున్నారు, అందరు పోతున్నారు, వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ మాత్రం అడావిడితో సరిపోదు, అడావిడి చేసి పబ్లిసిటీ తీసుకుంటే సరిపోదు. నేను చెప్పేది ఏంటంటే నిజమైన రాజధాని నిర్మాణ పనులు చేపట్టాలి అంటే ఫస్ట్ ముందు రైతులకు ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపియాలి. అది కదా మొదటి ప్రశ్న. రైట్. మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఎన్నికల్లో పెద్దగా రెఫరెండంగా వాడలేదు, ఇటు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఈ అమరావతి అంశాన్ని పెద్దగా రెఫరెండంగా వాడలేదు. అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఫోకస్గా అమరావతి చుట్టూ తిరుగుతుంది కానీ, రాజకీయం కానివ్వండి, ప్రజెంట్ సిచ్యువేషన్స్, దాన్ని పెద్దగా రెఫరెండంగా వాడలేదు. ఒక్కొక్కళ్ళు తప్పులు ఎత్తి చూపుతూ రాజకీయాల్లో సభలోకి వెళ్ళారు కానీ అమరావతిని మెయిన్ హైలైట్గా రెఫరెండింగ్ చేసుకోవాలి ఎన్నికలకు ముందు ఈ 2 పార్టీలు కూడా. ఏమంటారు? అంటే ఆయన 3 రాజధానితో వెళ్ళాడు, దాంతో కోర్టులు పోయారు. ఇప్పుడు ఏ ఆఫీస్ కూడా షిఫ్ట్ కాకుండా విశాఖపట్నాన్ని నాకు కోర్టులని ఆపేసాయి. ఆపేసిన తర్వాత ఇంకా రెఫరెండం గురించి, దాని గురించి మాట్లాడేది ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది చేయలేకపోయారు. చేయలేని పరిస్థితులు కోర్టులు క్రియేట్ చేశాయి. కోర్టులకు అక్కడ రైతులు పోయారు, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు పోయి ఉంటారు, ఇవన్నీ జరిగాయి కదా, ఆపారు కదా, ఆపగలిగారు కదా విధంగా. ఏం చెప్తాడు? వీళ్ళు స్టాండ్ అయితే ఏం మారలేదు. తెలుగుదేశం స్టాండ్ అమరావతి రాజధాని అని చెప్పారు. దానికి జనసేన, బీజేపీ మద్దతు ఉంది, వాళ్ళు కూడా అదే రాజధాని అని చెప్పారు, దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిజల్ట్ వచ్చే ముందు కూడా నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను, మన రాజధాని ఎక్కడే, నేను అక్కడికి వెళ్తానని చెప్పాడు కదా. ఓకే, చెప్పాడు కదా. రైట్. దాని మీద, రాజధాని మీద ఇంకా చర్చిద్దాం, ఇంకా చాలా సమయం ఉంది. ఇదే విషయాన్ని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నాయకులు గారు, మన లక్ష్మణ్ గారు చెప్పినట్టు అక్కడ చంద్రబాబు నాయుడు గతంలో
రాజధాని ఏదైతే ప్రాంతం ఉందో స్టాండర్డ్ కట్టడాలు లేకుండా టెంపరీ కట్టడం వల్లే జగన్ నిర్ణయాలు మార్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి టెంపరీ భవనాల దగ్గర కాకుండా ఇలా 3 రాజధానులని నిర్ణయాలు మార్చుకున్నారు. అదే స్ట్రాంగ్గా కట్టి ఉన్నట్టయితే ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళు కాదు అన్నారు. మీరు ఏకీభవిస్తున్నారా? నిజమేనా? వాస్తవంగా ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పిన మాట చాలా కరెక్ట్. ఆయన శాశ్వత భవనాలు నిర్మించి గజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే, కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజధాని ఇది అని గజిట్ నోటిఫికేషన్ లో పెట్టి ఉంటే ఎవరైనా మార్చడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మా పార్టీ విధానం మేము చెప్పింది కూడా రాజధాని వికేంద్రీకరణ, రాజధాని తరలింపు కాదు. తరలింపు చేస్తున్నారనేది ఒక ప్రచారం ద్వారా వాళ్ళు కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. కానీ మేము చెప్పింది వికేంద్రీకరణ మా విధానం. రాజధాని వికేంద్రీకరణ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో అని, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని, ఇక్కడ శాసన రాజధాని ఇలాగే ఉంటదని, ఇప్పుడు కట్టి ఉన్న బిల్డింగ్లన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటామని చెప్పాం. అయితే ఇక్కడ వాళ్ళు ఏకైక రాజధాని అమరావతి మా విధానం అని చెప్పేసి ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టు పబ్లిసిటీ పక్కన పెట్టి, ఇప్పుడు రాజధాని నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? దానికి ప్రచారం అవసరమా? అవసరం లేదు కదా. ఈ 5 ఏళ్లలో, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఈ 5 ఏళ్లలో వాళ్ళు చెప్పినవన్నీ, మేనిఫెస్టో కావచ్చు, ఈ రాజధాని కావచ్చు, వాళ్ళు చెప్పిన అంశాలన్నిటినీ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకే ప్రయోజనం. కంప్లీట్ చేయకుండా ప్రచారానికి మాత్రమే కట్టుబడి ఉన్నారనుకో, ఖచ్చితంగా ప్రజలకు మళ్ళీ ఎలక్షన్ 5 ఏళ్లకు వస్తుంది. 5 ఏళ్లలో ప్రజలు ఈ రోజు మాకేం తీర్పు ఇచ్చారో వాళ్ళకు కూడా అదే తీర్పు ఇవ్వచ్చు. రైట్. అంటే ఎన్నికలకు ముందు 2014 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మేము కట్టుబడే ఉన్నామని ఎన్నికల్లోకి వచ్చారు. అక్కడ అవసరమైతే జగన్ గారు అక్కడ ఇల్లు తీసుకున్నామన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో రాజధానికి అందరూ ఏకీభవించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని అనే విషయాన్ని కదిలించి 3 రాజధానులని, వికేంద్రీకరణ అని, రాజధాని, ఇలాంటి 3 రాజధానులని సున్నితమైన అంశాన్ని అనవసరంగా దాన్ని గెలికి దానివల్ల ప్రజల్లో ఒక అనిపించిందా? చిన్న మాట, భాష ఏంటంటే చెప్పండి, తరలింపు వికేంద్రీకరణ, ఈ 2 విషయాలు, తరలింపు వికేంద్రీకరణ అనేది ఆ రెండిటికి పదాల్లో వ్యత్యాసం ఉంది. తరలింపు అంటున్నారు, తరలించలేదు అని మేము అంటున్నాం. మీరు చెప్పేది కరెక్టే. మీరు చెప్పేది లాజికల్గా కరెక్టే. తరలించలేదు, వికేంద్రీకరణ అన్నారు. తర్వాత ఎన్నోసార్లు వైజాగ్ నుంచే మా పాలన కొనసాగుతుందన్నారు. వైజాగ్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తున్నాం కదా. రైట్. దానికి తోడు ఎన్నోసార్లు నెగిటివ్ వచ్చినా మేము కట్టుబడే ఉన్నాం కదా మాటకి. అంటే చాలా సందర్భాల్లో మీ నాయకులు కూడా అమరావతి రాజధాని తీసుకోవడం నిర్ణయంలో, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో చాలా తప్పులు ఉన్నాయన్నట్టు ఎత్తి చూపడం జరిగింది. అమరావతి మీద చెప్తున్నాం కదా. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక మాట అండి, చెప్పండి. ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్లాట్లు ఇవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందండి? కరెక్ట్ గా 2 ఏళ్లు కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళ భూముల్లో ప్లాట్లు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇచ్చి వాళ్ళు కట్టి ఉండేవాళ్ళు. అంటే కట్టడం అనేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, అక్కడ ఎప్పటికి కట్టాలి, ఎప్పటికి డెవలప్ అవ్వాలి, ఆల్రెడీ డెవలప్ అయిన వైజాగ్ని మనం డెవలప్ చేసుకుందాం, దాని ద్వారానే మనం పాలన సాగిద్దాం అనే సందర్భాలు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే టోటల్ అమరావతి చెప్పండి. ఇప్పుడు కట్టడం అంటే ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళు కేటాయిస్తే ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టడానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం కంటే కూడా ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టేవాళ్ళు కదా వాళ్ళు. ప్రైవేట్ బిల్డింగ్స్ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ స్థలాల్లో వాళ్ళు డెవలప్ చేసుకునేవాళ్ళు కదా. ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేసేవి కదా. ఇక్కడ మొత్తం కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ భూములు వాళ్ళు కేటాయించకపోవటం వల్ల ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రాలేకపోయారు. వాళ్ళు కట్టుకోలేకపోయారు. వాళ్ళ భూమిని తీసుకొని వాళ్ళ భూమిలో వాళ్ళకి ఇవ్వాల్సిన 25 సెంట్లో 1400 గజాలు 1200 గజాలు వాళ్ళకి ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది కదా. అది కదా ప్రాబ్లం.
అంటే ఓకే, దాని మీద మాట్లాడదామండి. ఎందుకు అక్కడ ఫ్లాట్లు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇంత సమయం పట్టింది, దాని మీద ఇంకా విశ్లేషణ చేద్దాం ముందు. మోక ఆనంద్ సాగర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే అక్కడ అమరావతి విషయంలో ఇప్పటికీ మేము కట్టుబడే ఉన్నాము. వైజాగ్ నుంచే పరిపాలన అనేది వికేంద్రీకరణ అనేది జరిగింది, కానీ మేము ఎక్కడ ఆ చెప్పుకునే విధానంలో జనాలకు అర్థమయ్యేలా చెప్పుకోలేదు. టీడీపీ పార్టీ కూడా ఆ విధంగా పబ్లిసిటీ చేసుకుందా అంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ప్రజలు ఏకీభించలేదు కదండి. విస్పష్టమైనటువంటి తీర్పు. అసలు 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళని చితక్కొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. దీనికి ఇంక మళ్ళీ మేము వివరణలు ఇవ్వాల్సిన పని, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని, లేకపోతే వర్ణించాల్సిన పని ఏముంటుంది సార్ చెప్పండి. ప్రజలు ఓటు వేయలేదండి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి, అసహనం కాదు, ఆగ్రహం, కోపాగ్నితో ఓట్లు కొట్టారు. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి, ఆ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి, అన్నా క్యాంటీన్ రద్దు చేసిన దగ్గర నుండి, 3 రాజధానులు అనే మాట తీసుకొచ్చిన దగ్గర నుండి ఈ ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ఒక రాష్ట్రంలో ఎప్పుడు చూడనంటే ఒక విడ్డూరం, వింత, ఒక విపరీత వైఖరి ప్రజలు చవి చూశారు. అంత ముందు ఎప్పుడు చూడలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకే చూడండి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందే, ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యకముందే వ్యవస్థలన్నీ గాడిన పడిపోయాయి, వ్యవస్థలన్నీ సెటరేట్ అయిపోయాయి. అంటే ఒక యోధుడు వస్తున్నాడు అన్నప్పటికీ ఏ విధంగా యుద్ధరంగం అప్రమత్తం అవుతుందో, ఒక పరిపాలనా దక్షుడు వస్తున్నాడు అన్నప్పటికీ ఎంటైర్ ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయిపోయింది. ఆ అలర్ట్ అయిపోయినలో భాగంగానే అక్కడ అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. అది మీరు చూపించడానికి అనొచ్చు, వాళ్ళు ఏదో అందంగా చూపించడానికి కాదండి. ప్రజా పరిపాలనకు అంకురార్పణ ఎలా ఉంటుంది, రాజధాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఆ రాజధాని ఆయన చైల్డ్ బేబీ, ఆయన ఒక బ్రెయిన్ చైల్డ్, ఆయన మానసిక పుత్రిక రాజధాని. అది దాన్ని ఆయన ఈవేళ కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారు గతం వేరు, ఇప్పుడు వేరు. ఈవేళ తెలుగుదేశం పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం నడిచే పరిస్థితి కానీ మీ ఫోన్ మ్యూట్లో పడేటుంది చూడండి సరే. ఏమండి? ఓకే రైట్, చెప్పండి. వచ్చిందా? ఓకే రైట్, వచ్చిందండి. కాబట్టి ఈవేళ అనుకూలత ఎలా ఉందంటే, రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ, కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి తిరుగులేని ప్రాధాన్యత. అదే కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ మళ్ళీ అమరావతికి అమరావతి కాదు, దయచేసి వినండి, కైండ్లీ లిసన్ టు మీ. ఎందుకంటే పర్టికులర్ అమరావతి కాదంటున్నారు. ఓకే, అమరావతి మీరు పదే ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే వినండి, కైండ్లీ లిసన్ టు. ఒక గుడ్ గవర్నెన్స్, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, ప్రత్యేక హోదా గాని, ప్యాకేజ్ గాని, అంటే రాష్ట్రం ఈ ఆర్థిక విపత్తు నుండి బయటపడడానికి కావలసినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునే అవకాశం ప్రజలు ఇచ్చారు ఈవేళ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారిని కాదనే పరిస్థితి కేంద్రంలో లేదు. ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 30 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పురోగతి మళ్ళీ పరుగులెడుతుంది. యుద్ధ ప్రాతిపదికన ఒక రాజధాని, ఒక పోలవరం, ఒక మంచి గవర్నెన్స్ వ్యవస్థల యొక్క బలోపేతం, ఇవన్నీ కూడా గాడిన పడతాయి. భావితరాలకు ఒక భరోసా. ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇక్కడ వైద్యం దొరుకుతుంది. మంత్రికి గుండెపోటు వస్తే హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి, కర్ణాటక పోయే పరిస్థితి, బొంబాయి పోయే పరిస్థితి, ఆ పరిస్థితిని అధిగమించవచ్చు. ఇక్కడే ఉద్యోగాలు పొందొచ్చు, ఇక్కడే ఉపాధి పొందొచ్చు, ఇక్కడే సెల్ఫ్ మేడ్ కావచ్చు.
అనే ఒక భరోసా అదే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ ప్రత్యేక హోదా వస్తే ఇవన్నీ జరుగుతాయని ఆస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఈ అమరావతికి మళ్ళీ పూర్వభయం వచ్చింది, ఇలాంటి దగ్గర 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ వస్తాయి, ఎన్డీఏలో మేము భాగస్వామ్యం కాబట్టి గట్టిగా అడగొచ్చు అనేటువంటి ఆస్తూ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. సార్ ఇప్పుడు ఒకసారి వినండి దయచేసి. చెప్పండి. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి ఒక బ్రాండ్ ఉంది దేశవ్యాప్తంగా, ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కి ఒక బ్రాండ్ ఉంది, అలాగే హైదరాబాద్ లో ఉన్న నిమ్స్ కి ఒక బ్రాండ్ ఉంది. ఇలాగా అంటే ఒక మంచి డాక్టర్ ఉంటే అందరూ కూడా డాక్టర్ దగ్గరికి పోతారు, మంచి ప్లేడర్ ఉంటే అందరూ కూడా ప్లేడర్ దగ్గరికి పోతారు. అలాగే మంచి నాయకుడు ఉంటే, మంచి పరిపాలన దక్షుడు ఉంటే ఖచ్చితంగా నమ్ముతారు ప్రజలు, భరోసా ఉంటుందా మనకేం పర్వాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చాడు బాగు చేస్తాడు, రాష్ట్రాన్ని మార్పు చేస్తాడు, ఉద్ధరిస్తాడు, పరుగులెట్టిస్తాడు. ఓకే మీరు ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పినట్టు నిజంగానే అంతగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడిపోయింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు కొప్పులైపోయింది. ఇలాంటి సమయంలో మీరు చెప్పినట్టు అన్నీ నిజంగా జరగాలనే కోరుకుంటున్నారు, జరగాలనే చంద్రబాబుని గెలిపించుకున్నారు కాబట్టి ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు, ముఖ్యంగా అమరావతి విషయంలో వచ్చేటప్పటికి ప్రధాన పాత్ర జనసేన నాయకులు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారినే తీసుకోవాలి. అది ఎందుకంటే అప్పట్లో రైతులు భూములు కోల్పోయినప్పుడు సందర్భాలు కానివ్వండి, రైతులను భూములు ఇచ్చే సందర్భాలు కానివ్వండి, జరగబోయేది ఏంది, ఎలా ఇవ్వాలి, దీనికి ఒక ప్రాతిపదికగా ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, అనేక విషయాలు రైతుల్ని రిలైజ్ చేస్తూ రైతుల పక్షాన పోరాడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు వెంకటేశ్వర గారు? నమస్కారం అండి రఫీ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, రహీం గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఒకటి కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేకపోతున్నాను పెద్దలు లక్ష్మణ్ గారితో కానీ మిగతా వాళ్ళతో కానీ. సరే ఏది ఏమైనప్పుడు కూడా ఒక విషయం ఏంటంటే, రాజధాని అంటే 4 కట్టడాలు కట్టడం, 2 రోడ్లు వేయటం, లేకపోతే 2 పరిశ్రమలు రావటం రాజధాని కాదు. రాజధాని అంటే ఒక రాజ్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక. ఒక రాజ్యానికి ఏదైతే కామన్ ఎంబలం ఎలా ఉంటుందో, ఆ రాజ్యానికో, ఆ రాష్ట్రానికో, ఆ దేశానికో అది ఒక గుండెకాయ, ఒక గుండె చప్పుడు. అదే విధంగా రాజధాని అంటే నేను చెప్పినట్టు బిల్డింగ్లు కాదు. రాజధాని అంటే సెల్ఫ్ సమృద్ధి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, ఇప్పుడు సపోజ్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనకి ఎక్కడైతే రాజధాని లేని పరిస్థితుల్లో మనం అంతా ఎక్కడికి వెళ్తున్నాం, మనం యువత అంతా ఉద్యోగాల కోసం కానీ, ఉపాధి కోసం కానీ, బతుకుదెరువు కోసం కానీ హైదరాబాద్ చేరుకుంటున్నాం, అది ఒక రాజధాని కాబట్టి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో వారందరికి కూడా ఒక వేదిక అనేది రాజధాని. వారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, రాజధాని వికేంద్రీకరణ, రాజధాని తరలింపు కానీ. మరి తెలుసో లేదో, మన ఫస్ట్ రాజధాని రిట్ పిటిషన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు ముక్కులు రోహితజ్ఞని తీసుకొచ్చారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, రాజధాని దీనికి ఇంత రాద్ధాంతం కావాలా, రాజు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే రాజు ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. కానీ ఇక్కడ ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించేటువంటి ఆలోచనతో గత వైసీపీ ప్రభుత్వం కానీ, గత గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. వారేంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల వారిగా ప్రజల మధ్య భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తద్వారా పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఆలోచనతో చేసిన పని తప్ప, ఆయనకి ఈ రాష్ట్రం మీద 3 రాజధానులు నిర్మించాలని కానీ, ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ కానీ అది ఎంత మాత్రం కూడా నిజం కాదు. నిజంగా గనక ఆయన 3 రాజధానులు నిర్మించాలంటే వాట్ ప్రివెంటెడ్ హిమ్? ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో, ఓన్లీ ఎగ్జిక్యూటివ్, దాని జ్యుడిషియల్ అవసరం, చట్టం అవసరం, శాసనసభలో చట్టం అవసరం, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ సఫిషియంట్ టు కన్స్టిట్యూట్ అన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. కానీ వాళ్ళు చేయలే. మా మిత్రుల వైసీపీలో ఉన్న మా మిత్రులందరూ కూడా మాకు ఇదే చెప్పారు, మా ఆవిడ రాజధాని ఎక్కడ కట్టలేకనాయా 3 రాజధానులు ఆట ఆడేది అనేది. అట్లాగే రాజధాని మీద ఇప్పుడు గతంలో 2014లో ఆనాటి ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 2016లో కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని శంకుస్థాపన చేసింది. 2016 తర్వాత 2018లో దురదృష్టవశాత్తు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో విడిపోవటం మూలంగా
ఉన్నటువంటి ఈ బాధలు కొన్ని ఉన్నాయి. దాని మూలంగా ఓన్లీ 2 ఇయర్సే కదా వాళ్ళు చేసింది. అందుచేతనే ఈ తఫా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల యొక్క ఆవశ్యకత బలంగా ఉందో దీన్ని క్యాష్ చేసుకోవాలని ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉప్పల్ లక్ష్మణ్ గారికి కూడా నేను దయచేసి మన్నించాలని కోరుకుంటున్నా. డబ్బుల విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి కావలసినటువంటి నిధులను పొందుపరిచినటువంటి వైనాన్ని మనం చూసాం. అదేవిధంగా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేమని గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎఫ్ఆర్ఎంబి రూల్స్ పరిమితికి మించి కూడా మనం అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎఫ్ఆర్ఎంబి రూల్స్ కూడా దాటి మనం అప్పులు తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ రోజున మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికున్నటువంటి ఎంపీల యొక్క సంఖ్యాబలంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున అధికారం చలాయిస్తుందిగా, అధికారంలో మనగలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతే మనం పొందుపరిచారో ఆ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం వెంకటేశ్వర గారు, అంటే మీరు కూటమిలో ఉన్నారు. ఓకే, చెప్పండి. మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి కాకుండా ఒక జనసేన పార్టీగా చెప్పండి, మళ్ళీ అమరావతికి పురోగం వచ్చిందంటారా? చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మీరు చెప్పిన జరుగుతాయంటారా? నిజంగానే ఆంధ్ర ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చూస్తామంటారా మనం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి రాజధాని అమరావతి, ఆంధ్ర ప్రజల యొక్క జీవనాడి అయినటువంటి పోలవరం, ఈ రెండు కూడా రాబోయేటువంటి రేపు ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి కొత్త ప్రభుత్వంలో మనం ఖచ్చితంగా చూస్తాం. అదే కనుక చేయకపోతే 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా కూర్చోబెట్టారో ఈ ఓటర్లు, అదే విధంగా కూటమి కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ఆ కేబినెట్ లో కానీ బయట ఉండి కానీ జనసేన పార్టీ అన్ని విధాలకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కూడా ఖచ్చితంగా కూడా మేము దానికి బలంగా మద్దతు పలకటమే కాకుండా ఏ విధమైనటువంటి తప్పిదాలు చేసినా కూడా ఆ తప్పిదాలను పాలు కానికుండా గత ప్రభుత్వంలోనే 2014లో ఏదైతే రాజధాని నిర్మాణం కోసం 33 ఎకరాలు సేకరించిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల మీద కానీ, దరిమిలా 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రాజధాని మీద చేసినటువంటి చిన్న చూపు విషయంలో కానీ మా నాయకుడు చాలా విస్పష్టమైనటువంటి చాలా ఒక నిర్విరుద్ధమైనటువంటి మంచి మాట చెప్పారు. అవసరమైతే నిలదీస్తాం, అవసరమైతే దానికి సంబంధించిన అభివృద్ధి. ఓకే, చాలా మంచి మాట. రైట్, దాని గురించి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఎప్పుడైతే రాజధాని రైతులు ఆ 33,000 ఎకరాలకు సంబంధించిన రైతులు ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇచ్చే సమయంలో కానివ్వండి, ఇచ్చిన తర్వాత కానీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మళ్ళీ గనక ఇదే చంద్రబాబు మళ్ళీ అధికారంలో రాకపోతే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి, దానికంటూ ఒక జీవో ఒక అధికారంగా తేల్చుకోవాలి, మళ్ళీ అధికారంలో చంద్రబాబు రాకపోతే మీ పరిస్థితి ఏంది అన్నట్టు చాలాసార్లు వాళ్ళని హెచ్చరించారు. అనుకున్నట్టుగానే చంద్రబాబు గారు అధికారం రెస్ట్ రాలేదు, తర్వాత జగన్ గారు వచ్చారు, తర్వాత రైతుల పరిస్థితి ఏముందో తెలిసారు, ఎన్ని చూశారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మళ్ళీ 2000 తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇదే రాజధానిగా ఉండాలని అలా రూల్ ఉందా? మళ్ళీ అలా మార్చుకోవచ్చా? మళ్ళీ అలాంటి పరిస్థితులు మళ్ళీ ఆంధ్ర ప్రజలు కానీ రైతులు కానీ ఫేస్ చేస్తారా? అలాంటి ఛాన్స్ ఏమైనా ఉన్నదంటారా? వీళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మేము అమరావతినే కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి ఇంకా అది మళ్ళీ మార్చే అవకాశం అయితే లేదు. ఈ 5 కాకపోతే చేయవలసిన పని ఏమిటంటే ఈ 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలి రాజధాని యొక్క నిర్మాణ పనులన్నీ కూడా. చేయగలిగితే ఇంకా మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఏదో ఇక్కడి నుంచి ఇది రాజధాని కాదు ఎక్కడో షిఫ్ట్ చేసుకుంటామంటే అప్పటికే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఇవాళ నిర్మాణ పనుల్లో పెద్ద జాప్యం జరగదు, ఎందుకంటే అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో మిషనరీస్ అన్ని వచ్చాయి. సొంత ఇల్లులు సంవత్సరం లోపలనే కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంత పెద్ద ఇల్లు ఎంత కాలంలో కట్టుకున్నాడు? మరి టెక్నాలజీ పెరిగింది, డబ్బులు కావాలంతే, నిధులు కేటాయించగలిగితే ఒక కంపెనీలన్నిటికీ టెండర్లు పిలిచి అప్పగించేసినారంటే వాళ్ళు పూర్తి చేయడం 2 సంవత్సరాల్లో కట్టేసి అక్కడ చూపించేస్తారు. అలాగే రైతులకు కూడా ఆ యొక్క ఏవైతే
ప్లాట్లు ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్ చేపించేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు హోటల్స్ కట్టుకునే వాళ్ళు రకరకాలుగా ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు కట్టేందుకు కూడా రాజధాని వచ్చింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము. రాజధాని ఇప్పుడు సీడ్ క్యాపిటల్లో మాత్రము ప్రభుత్వ బాధ్యత భవనాలు కట్టుకునే విషయంలో. సీడ్ క్యాపిటల్ అవసరాలంతా కూడా రైతులు ఏవైతే ప్లాట్లు తీసుకుంటారో అక్కడ నిర్మాణాలు చేపట్టారు అనుకోండి, చేపట్టినప్పుడు ఒక నగరంలాగా కనిపిస్తుందా, కనపడదా? కనపడుతుంది కదా, కనపడుతుంది. మెయిన్ ఇంటర్నల్ రోడ్స్ వేయాలి, వాటర్ సప్లై ఇవ్వాలి, ఈ 2 పనులు కూడా జరగాలి. అసలు ముందు ప్లానింగ్ ఏది? ఆ యొక్క 33 ఎకరాలను దాన్ని ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అంటాం కదా, అట్లా ప్లాన్ చేసి ఇదిగో ఇవి రోడ్లు, ఈ కమ్యూనిటీ పరంగా ఈ స్థలాలు వదిలాము, పార్కులకి స్థలాలు వదిలాము, ఈ నిర్మాణాలు ఇక్కడ రావాలి అనేటువంటిది ప్లాన్ కంప్లీట్ అయిపోతే అంటే ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా లక్ష్మణ్ గారు అంటే టీడీపీ నాయకులు కూడా చెప్పడం ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ఇన్ని రూల్స్, దానికి సంబంధించిన మ్యాప్, ఎక్కడే డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి అప్రూవల్ తీసుకోవటం, ఎన్జీటీకి అప్రూవల్ తీసుకోవటం, ఈ భాగంగానే అప్పుడే సగం టైం వేస్ట్ అయిపోయింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అన్ని అప్రూవల్స్ వచ్చున్నాయి, పర్మిషన్లు వచ్చున్నాయి, ఆల్రెడీ కొద్ది గొప్ప పునాదులు పడి ఉన్నాయి, బిల్డింగ్స్ పడి ఉన్నాయి కాబట్టి అభివృద్ధి అనేది 2-3 ఏళ్లలో ఫాస్ట్గా ఇద్ది అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ ఏకీవ్యవస్థ, పర్మిషన్లు అవన్నీ కొంచెం డిలే అవుతుంది ప్రభుత్వ పరంగా, టెండర్లు డిలే అవుతాయి, భవనాల నిర్మాణం ఇవన్నీ. ప్రైవేట్ రంగంలో నిర్మాణాలు చేసుకోవడానికి ప్లాట్లు ఇచ్చింటే గనక మొత్తం 33 ఎకరాల్లో మనం ఎక్కడన్నా పైకి వెళ్ళి ఎక్కడ నిలబడి చూస్తే మొత్తం భవనాలు కనపడే కదా, ఎక్కడ పడితే అక్కడ నగరంలాగా కనపడేది కదా. ఈ చెట్లన్నీ పెరిగిపోయి, ముళ్ళ పొదలు పెరిగిపోయి అడవిలాగా ఎందుకు కనపడింది? మరి అడవిని ఎందుకు అనాల్సి వచ్చింది? తప్పు ఎవరు చేశారని? ఎందుకు ప్లాట్లు కేటాయించలేదు? నేను స్వయంగా ఆ విషయాన్ని అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీని దినేష్ కుమార్ ఆయన పేరు, ఆయన అడిగాను, ఎందుకు ఇలా చేశారు అంటే, మేము రివ్యూలో సార్ ప్లాట్లు ముందు మనం ప్రభుత్వం లేట్ అవుతుంది, ప్లాట్లు మనం రైతులకి ఇచ్చేసామంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు, అమ్మేస్తారు, అమ్మితే కొనుక్కున్నాడు కట్టుకుంటాడు, రకరకాల హోటల్స్ అన్నీ వచ్చేస్తాయి, వాటికి పర్మిషన్లు ఇచ్చేసినామంటే నిర్మాణాలకు అని చెప్పితే తర్వాత చూద్దాం అని చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు. ఎందుకు చేశారో మాకు అర్థమే కాలేదు అంట. మరి ఏం చెప్పాలి దానికి అంటే, ఇప్పుడు ఏం కారణాలు ఉంటాయి? మరి ఏ కారణాలతో రైతులకు ప్లాట్లు ఉన్నాయి చెప్పండి. వాళ్ళు ఏమన్నా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారా? ఉచితంగా ఇచ్చారు భూములు, ఉచితంగా భూములు ఇచ్చే వాళ్ళకి ప్లాట్లు ఇస్తామన్నారు. ప్లాట్లు ఇస్తామన్నప్పుడు మీరు మార్కింగ్ చేసి ఇదిగో నీ ప్లాట్ ఇది, ఇదిగో రిజిస్ట్రేషన్ అంటే అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది? రిజిస్ట్రేషన్లు ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ చట్టాన్ని మార్చాడు, సిఆర్డీఏలో రిజిస్టర్ చేయకూడదని మార్చాడు కదా. రైట్. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు, ఢిల్లీ దాకా తీసుకెళ్లారు రైతులు, చాలా ఇబ్బంది పడ్డారు దాని గురించి. మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారు? మరి ఇవన్నీ బాధ్యులు ఎవరండి? ఇప్పుడైనా నేను ఏం చెప్తున్నానంటే, కమిట్మెంట్ తో పని చేస్తే ఏదో కంప చెట్లు కొట్టారని దానికి నిన్నటి నుంచి విపరీతమైన పబ్లిసిటీ తీసుకుంటున్నారు. అది చెయ్యండి, కాదనలేదు, క్లీన్ చేయండి, బాగుండాలని కోరుకుంటాం. కానీ నిర్మాణ పనులు ఏవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చేయాల్సిన పని ఇమ్మీడియట్ గా, సరే మిత్రుడు ప్లానింగ్ రెడీగా ఉంది అన్నప్పుడు, ప్లానింగ్ రెడీగా ఉందన్నప్పుడు ఇక ప్లాట్ ఇవ్వడానికి ఏముంది? ఆలస్యం, చట్టం ఎంతసేపు మారుస్తారు? సాయంత్రానికే చట్టం మార్చొచ్చు, సిఆర్డీఏ చట్టం, అది పెద్ద పని కాదు. మార్చి మీరు చేయండి. మళ్ళీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి కేసులు, ఆ కోర్టులో క్లోజ్ కావాలి, ఇవన్నీ చెప్తారేమో అనుకుంటున్నాను. చూద్దాం. ప్రస్తుతం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి పాజిటివ్గానే ఆలోచిద్దాం, పాజిటివ్గా రావాలని కోరుకుందాం రైతులకు కూడా. అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు సిఆర్డీ చట్టంలో కానివ్వండి, భూముల పంచే విషయంలో కానివ్వండి, దానికి సంబంధించినటువంటి రైతులను ఇబ్బందిని పెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా చాలాసార్లు ప్రవర్తించారు వైసీపీ గవర్నమెంట్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీలో కొంతమంది నాయకులు, అంటే మీ పార్టీ నాయకులు రైతులని పెయిడ్ ఆర్టిస్ట్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎలక్షన్లో ఎఫెక్ట్ అయ్యిందని ఇప్పటికైనా అనుకుంటున్నారా? లేదు, ఎలా ఉంది మీ తీర్పు ఎలా ఉంది అనుకుంటారు? దీన్ని ఏమనుకుంటున్నారా తీర్పుని? మా పార్టీ, మా ప్రభుత్వంలో, మా పరిపాలనలో ఎంతో కొంత కొన్ని తప్పులు జరిగిందనే దాన్ని బట్టే కదా వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలు. ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది అనేది ఎంతో కొంత తప్పులు జరిగినాయి అనే తీర్పు, ప్రజా తీర్పుని గౌరవించాలి మనం. ప్రజలు ఊరికి ఎవరికి తీర్పుని ఇవ్వరు కదా. మేమనే మాట ఏంటంటే అసలు డిజైన్ ప్రభుత్వం రాజధాని విషయంలో డిజైన్ చేసిన విషయంలో ప్రైవేట్ సెక్టార్ కి ఏమేం భూములు ఇచ్చారు, ఈ రైతులకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చేసి ప్రభుత్వం కట్టాల్సిన
కట్టాల్సిన కట్టడాలు ఏమున్నాయి, వీటన్నిటిని డివైడ్ చేస్తే, దేనికి దానికి డివైడ్ చేసేసి పనులు మొదలు పెట్టేస్తే సైమల్టేనియస్ గా కంపెనీలకు ఇచ్చినవి వాళ్ళు కట్టాలి, వాళ్ళు కట్టేస్తారు. అట్లానే రైతులకు ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. అట్లానే ప్రభుత్వం ఏం చేపట్టాలి, ప్రభుత్వం ఏం కట్టాలనేవి మనం డివైడ్ చేయగలిగి పని చేయగలిగితే, లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇప్పుడున్న టెక్నాలజీలో పెద్ద కష్టమేం కాదు. డబ్బులుంటే అన్ని జరిగిపోతాయి, నిధులుంటే అన్ని జరిగిపోతాయి. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వామిగా, ప్రధాన భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ వాళ్ళు పొత్తులోనే ఉన్నారు. పైగా ఆయన సమర్థుడు, నేనే తేగలనని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. అవి అన్నది అన్నట్టు, చెప్పింది చెప్పినట్టు ఇమీడియట్లీగా ఆ పనిని అలసత్వం లేకుండా మొదలు పెట్టేస్తే ఆటోమేటిక్ గా అది జరిగిపోద్ది. అంటే అమరావతి విషయంలో కానివ్వండి, అమరావతి రైతుల విషయంలో టీడీపీ ఏ ప్రభుత్వం అయినా ఒకటేనండి. ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతే ప్రజా తీర్పు వేరే విధంగా ఉంటది. అది మేనిఫెస్టో అవ్వచ్చు, ఇలాంటి రాజధాని పోలవరం అంశాలు అవ్వచ్చు. ప్రచారం కంటే పని ముఖ్యం. రైట్. ఇంకా వాళ్ళ పని ముఖ్యం, వాళ్ళ పని సామర్థ్యత. ఇంకొంచెం మనం వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. సమయం గురించి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. వెంకటేశ్వర రెడ్డి చిన్న మాట. అంటే నేను చెప్పేది ఏంటంటే, అమరావతి రైతుల విషయంలో ఎలా అయితే టీడీపీ ఎంత నమ్మకంగా చంద్రబాబు వస్తేనే మనకు మంచి రోజులు వస్తాయని ఎంత నమ్మకం ఏర్పరచుకున్నారో, కానీ పదే వైజాగ్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి వైజాగ్ రాజధానిగా, వైజాగ్ నుంచి పరిపాలనా విభాగం అంటూ చెప్పుకొచ్చిన జగను మళ్ళీ వైజాగ్ కానీ వైజాగ్ పరిసర ప్రాంతాల ప్రజల్లో కానీ ఆ నమ్మకాన్ని ఎందుకు కలిగించుకోలేకపోయారు? అక్కడ కూడా ఎందుకు ఆ విధంగా విఫలమయ్యారంటారు? ఏమంటారు? ఇప్పుడు నేను అదే విషయం, కొన్ని మా ప్రభుత్వం చేసిన ఎక్కడ తప్పిదాలు చేశారు, పార్టీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సమాధానం మీ ద్వారా స్వతంత్ర టీవీ వీక్షకులకి, మీకు అక్కడున్న ప్యానెల్లో ఉన్న సభ్యులకి, రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నాను. క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్న ఐపాక్ భాష రాని ఐపాక్ టీంని జీతాలు ఇచ్చి పెట్టుకోవడం, అట్లానే సలహాదారులుగా వేరే వాళ్ళని, పరిపాలన అనుభవం లేని వాళ్ళని తెచ్చి పెట్టుకోవడం, అట్లానే కొంతమంది బయాసిడ్గా వేరే వాళ్ళని తెచ్చి పెట్టేసి వాళ్ళ రూల్ చేసేసి జెండా మోసిన కార్యకర్తలకు అవకాశం ఇవ్వకపోవడం, ఆ కార్యకర్తలని దూరం పెట్టడం వల్ల ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు బ్యాంక్ మలుచుకోలేకపోయారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మా పార్టీ తరఫున నాకు ఆయన కలిసి అడిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండి నేను చెప్తున్నాను మీ ద్వారా, మా పార్టీ తరఫున పార్టీ భవిష్యత్తులో బాగుపడాలంటే పేమెంట్ తీసుకొని పనిచేసే భాష రాని వాళ్ళు కావాలా? విధులు ఇచ్చి, పదవులు ఇచ్చి, నిధులు ఇచ్చి పని చేయమని చెప్పిన సలహాదారులు ఏం చేయలేకపోయారు. కానీ ఎటువంటి జీతం తీసుకోకుండా, ప్రాణాలొడ్డి, ఆస్తులొడ్డి, కేసులకు భయపడకుండా జెండా మోసిన కార్యకర్తల్ని మీరు దూరం పెట్టారు కాబట్టే ఈ ఫలితాలు వచ్చినాయి. అదే గనక మీరు కార్యకర్తల్ని గనక పట్టించుకొని వాళ్ళకి సరైన అవకాశం ఇచ్చి, వాళ్ళకి సరైన వెసులుబాటు గనక కల్పించి, వాళ్ళ సలహాలు గనక విన్నట్టయితే, వాళ్ళను వినియోగించుకున్నట్టయితే ఈ రోజు పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వచ్చేది కాదు. దీన్ని కార్యకర్తల్ని విశ్వసించకపోవడమే, కార్యకర్తలకి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం వల్లనే పార్టీ వెనుకబడింది అనేది నా అభిప్రాయం. రైట్. మీ అభిప్రాయాన్ని చాలా మంది ఏకీభవిస్తారు. అదే అభిప్రాయం చాలా మంది చెప్పారు. వెంకటేశ్వర రెడ్డి వైసీపీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా దానికి ఓకే. అలాగే ఆనంద్ సాగర్ గారు, ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు చాలా అట్టహాసంగా సాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మొత్తం జంగిల్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాన్ని మొత్తానికి మోడల్గా అమరావతిని చూపించబోతున్నారు. అదే ప్రమాణ స్వీకారం ఎంత హంగామా జరిగిందో ప్రజలు కూడా దాన్ని తగ్గట్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమం చెప్పగలుగుతారా? ఎలా ప్లానింగ్ ఏంది, ఎవరెవరు వస్తున్నారు, దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం మీ పార్టీ పట్ల వైఖరి, ఆ రోజు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మొదటి సంతకం దేని మీద చేయబోతున్నారు? సార్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహాపురుషుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్. రైట్. అప్పటి వరకు గవర్నర్ గారి ఇంట్లో
ఆ గవర్నర్ బంగ్లాలో ఆ 4 గోడల మధ్య ప్రమాణ స్వీకారం చేసేవారు. ఎవరికి తెలిసేది కాదు. ప్రమాణ స్వీకారం అంటే కూడా తెలిసేది కాదు. అప్పటికి రామారావు గారు పార్టీ పెట్టాడు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని బంధించేసింది గుప్పెట్లో. రైట్. ఆ గుప్పెట నుండి రాజకీయాన్ని బయటికి తీసుకొచ్చి పేటలోకి తీసుకెళ్ళినటువంటి హీరో ఎన్టీ రామారావు గారు. రైట్. ఆ ప్రమాణ స్వీకారం ఒక రాజు పట్టాభిషేకం ఎలా ఉండాలంటే ప్రజల మధ్య ఉండాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు అక్కడ లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. అది మా పార్టీ ఆనవాయితీ. దాన్నే బాబు గారు కొనసాగిస్తారు. అట్టహాస్యం, ఆర్భాటం, ఏదో అంగరంగ వైభవం అది కాదండి. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచంలో తెలియనటువంటి పాలిటీషియన్ కానీ, ఆర్థికవేత్త కానీ, మేధావి కానీ, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ, లేకపోతే పల్లెటూరులో ఉండేటువంటి ఒక పింఛన్ తీసుకునే ముసలావిడు కానీ ఎవరు లేరు. అందరికీ తెలుసు బాబు అంటే ఏంటో. అందుకే ఈవేళ 16-17 రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నాడు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. మరి వాళ్ళందరూ వచ్చేటప్పుడు వేదిక పెద్దగా ఉంటుంది. రైట్. ఇదేదో మేము డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ వేసుకునే కార్యక్రమం కాదు కదా ఇది. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ ప్రోగ్రామ్. ప్రభుత్వం నిర్ణయించే, గవర్నర్ గారు ఆదేశాల ప్రకారంగా జరిగే కార్యక్రమం ఇది. దీనికి మళ్ళీ మేము అమరావతిలో అవేవో జంగిల్ క్లీన్ చేయించి మేమన్నా పేపర్లో, సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసి 1000 కోట్లు దోచుకునే పరిస్థితి ఇవాళ. మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామండి ఎక్కడన్నా? లేదు కదా. ఒక్కటి సార్, గవర్నమెంట్ వచ్చి ఇంకా ఏర్పడలేదు. గెలిచింది పార్టీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో విజయ తుందిపి మోగించింది. ఇప్పుడు రేపు బుధవారం నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రైట్. కనీసం 6 నెలలు చూడండి. రైట్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, క్రమశిక్షణ, విధేయత ఏ విధంగా ఉండబోతుందో చూడండి. ఇదేం కొత్తగా చెప్పేది కదా. చంద్రబాబు నాయుడు అంటే ఆయన నిరంతరం పనిచేసే శ్రామికుడు కదా. 24/7 కష్టపడతాడు ఆయన. రైట్. మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు? మొదటి సంతకం ఏమండి? మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు? మీ పార్టీలో ఆ చర్చ ఏం జరుగుతుంది దాని గురించి? 3 సంతకాలు. రైట్, చెప్పండి. ఏదైతే పెండింగ్ పింఛన్ ఉందో అది. రైట్. ఇవన్నీ ఇప్పుడు మెగా డిఎస్సి, ఏదైతే మెగా డిఎస్సి, ఏమండి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, రైట్, పెండింగ్ పింఛన్ ఏదైతే ఉందో అది. అలాగే అన్నట్టుగా ముఖ్యమైన మీకు చెప్పరా, మీకు ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ అబకారీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ఏంటి ఏమంటారు దీన్ని, పాలసీ వైన్, ఈ మద్యం పాలసీ మారిపోయింది. ఎక్సైజ్ అండి, ఎక్సైజ్. తెలుగులో అబకారీ అంటారు దాన్ని. ఈ మద్యం పాలసీ కూడా మారిపోయింది. ఈవేళ చెప్తున్నాం సార్, పల్లెటూరులో గ్రామీణ వాతావరణంలో ఈ డూప్లికేట్ మందు తాగి ప్రతి ఒక్కరు పని చేసుకుని కాయ కష్టం చేసుకుని ఎంతో బలిష్టంగా ఉండే వ్యక్తి కూడా పొయ్యిలో పెట్టిన వంకాయలాగా ఒడిలిపోయాడండి మందు తాగి. రైట్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. దాని గురించి చర్చిద్దాం. దాని గురించి కూడా చర్చిద్దాం. ఏంటంటే ఒకటి, వైన్ మద్యం పాలసీ కూడా అనేక వేల మంది, లక్షల మంది యూత్ కి ఉపాధి కల్పించే అంశం. బ్రాందీ షాపులన్నీ కూడా వేలం వేస్తున్నారు. ఎంతో మంది నిరుద్యోగులు పాడుకుంటారు, దాని మీద బ్రతుకుతారు వ్యాపారం చేసుకుని. చక్కటి మందు, బ్రాండెడ్ మందు వస్తుంది. రైట్. ఓకే, దాన్ని చర్చిద్దాం. వెంకటేశ్వరరావు గారు, జనసేన నాయకులు వెంకటేశ్వరరావు గారు, ఓకే, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం హంగులు జరుగుతున్నాయి. అందరికీ రాష్ట్రంలో పండగ వాతావరణంలా ఉంది. కూటమి ప్రభుత్వాన్ని, కూటమి యొక్క సైనికులు, జన సైనికులు అందరికీ ఓకే పండగ వాతావరణంలా ఉంది. కాకపోతే ఇక్కడ మొత్తం సోషల్ మీడియా ట్రోల్స్ వస్తుంది ఏంటంటే, జనసేన నాయకులకు ఏ పదవులు ఇస్తారు, ముఖ్యంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇవ్వబోతున్నారు. కొందరేమో హోంశాఖ అంటున్నారు, కొందరు డిప్యూటీ సీఎం అంటున్నారు. సరే, ఏదైనా కానీ ముఖ్యంగా మీ పార్టీకి ఎన్ని పదవులు రాబోతున్నాయి, మీ అధినాయకుడు ఏ పదవి ఆశిస్తారని మీరు అనుకుంటున్నారు? మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదండి, టు బి ఫ్రాంక్. రైట్. కానీ అసలు ఈ క్యాబినెట్ లో జారాలా లేదా అనేది ఒక చర్చ నడుస్తుంది పార్టీలో అంతర్గతంగా. అవునా? అది ఎలా అంటే, అదే కనుక వైసీపీ కనుక ఒక ప్రతిపక్ష పాత్ర కనుక నిర్వర్తించే పరిస్థితుల్లో సీట్లు వచ్చి ఉన్నట్టయితే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండవు. ఇప్పుడు 164, అసెంబ్లీలో 175కి 164. అసలు ప్రతిపక్షాల నుంచి క్వశ్చన్ చేసేది ఎవరు? ప్రతిపక్ష రోల్ కంటిన్యూ చేసేది ఎవరు? ఇప్పుడు ప్రతిపక్షం కూడా జనసేన. అంతే కదా. రెండో పెద్ద పార్టీ. కాబట్టి ఏంటంటే అసలే ప్రశ్నించే పార్టీ కాబట్టి ప్రశ్నించాలి కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నల రూపంలోనే
ప్రభుత్వం యొక్క స్టీరింగ్ గనక వంకర తిరిగితే లైన్ లో పెట్టాల్సినటువంటి పరిస్థితి జనసేనకే ఉంటుంది. అంటే పదవుల్లో భాగస్వామ్యమే కాదు, పదవుల్లో భాగస్వామ్యం కాదు, చేసే తప్పులు కూడా మేము భాగస్వామ్యం అవ్వము, అవసరమైతే ప్రశ్నిస్తామంటారు. భాగస్వామ్యం తీసుకోవాలా, భాగస్వామ్యం తీసుకోకుండా ప్రతిపక్షం ఉండాలా, భాగస్వామ్యం తీసుకున్నా భాగస్వామ్యం తీసుకోలేకపోయినా ప్రభుత్వం అంటే ఇవాళ యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి, కేబినెట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ కేబినెట్ చేసేటువంటి నిర్ణయాలు, ఆ ప్రభుత్వం నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ లేదు ఇంకొక ఏదైనా వాటిని ప్రశ్నించడానికి కూడా మేము రెడీగానే ఉండాలి కదా. ప్రజల తరఫున జవాబుదారీగా ఉండే విధంగా అటు మా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశాన్ని తప్పు చేయనీయకూడదు, ఒకవేళ తప్పు చేసినా నిలదీసేటువంటి పరిస్థితిలో నిలదీసి మళ్ళీ కరెక్ట్ చేసి ఏదైనా కానీ ప్రజలకి జవాబుదారీ ఇచ్చేటువంటి గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం ఈ కూటమి గవర్నమెంట్ ఉంటుంది. ఒకవేళ ఏదన్నా కొన్ని తప్పిదాలు జరిగినా కూడా నిలదీసి జవాబుదారీతనాన్ని మాత్రం మేము నిలబెడతామనేటువంటి ఆలోచనతో ఉంది మా పార్టీ అంతర్గత వ్యవహారంగా. చూద్దాం, చర్చలు జరుగుతున్నాయి, రేపు ఫైనల్ చర్చలు రేపు జరగబోతున్నాయి. ఆ చర్చల్లో ఒక నిర్ణయాన్ని రాబోతుందండి. అదేదో చేసే మంచి పనులే కాదు, పొరపాటున ఏదన్నా చిన్న లోపాలను కూడా రైట్. మంచి మాట అండి లక్ష్మణ్ గారు. ఓకే, అంతకుముందు తీసుకుంటే ఇటు మోడీ గారు చంద్రబాబు గారు 2014లో సేమ్, అప్పుడు కూడా జనసేన పార్టీ పోటీ చేయకపోయినా కూడా అప్పుడు జనసేన సపోర్ట్ తీసుకున్నారు. సేమ్ అప్పుడైతే కొన్ని పర్సనల్ కమిట్మెంట్లు కూడా ఇచ్చున్నారు మోడీ గారు. రాజధాని విషయంలో కానివ్వండి, కొన్ని సిటీస్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాల విషయంలో కానీ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చున్నారు. అప్పుడు ఆయా పరిస్థితులను బట్టి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గట్టిగా మాట్లాడడం కాదు కానీ అడిగి కమాండ్గా తెచ్చుకునే పరిస్థితులు వచ్చినాయి. దీని గురించి ఎలా నడుస్తే ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఎలా ఉంటే బాగుండిద్ది అంటారు? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే పర్సనల్ కమిట్మెంట్స్ ఇచ్చున్నారు ఆల్రెడీ మోడీ గారు కొన్ని అప్పట్లే. విభజన చట్ట ప్రకారము రాజధానికి నిధులు ఇవ్వాలి, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి, పోలవరంకు నిధులు ఇవ్వాలి. రైట్. అవి కేంద్ర ప్రభుత్వం అప్పుడు చేసింది. కాకపోతే ఎందుకు మధ్యలో బ్రేక్ అయినాయి? నిధులను డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసిన తర్వాత లెక్కలు సరిగా చెప్పలేదు. దానివల్ల ఏమైపోయింది? దాని తర్వాత వివాదం వచ్చి బీజేపీ వదులుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడి నియమ నిబంధనలు ఏవైతున్నాయో వాటికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలి. ఇప్పుడు సరే 16 మంది తెలుగుదేశం యొక్క పార్లమెంటు సభ్యులు మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు వాళ్ళకు కూడా కేంద్ర బీజేపీకి అవసరం ఉంది, వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది, ఇప్పుడు వీళ్ళ అవసరం వాళ్ళకు. అంటే అప్పుడు ప్రత్యేక హోదా అంటే అప్పుడు ప్రత్యేక హోదా గురించి మా గట్టిగా ఆడకుండా ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా మళ్ళీ బాగా తెర మీదకి వచ్చింది. ఊకదంపుడండి, ప్రత్యేక హోదా అనేది అసలు అది ఇవ్వడానికి అవకాశమే లేదు. రైట్. ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నాను. రైట్. మీడియా సంస్థలు మనం ప్రత్యేక హోదా ఇప్పుడు డబ్బా కొడుతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇది రాదు, ఇవ్వరండి, జరిగే పని కాదది. రైట్. కేవలం నిధులు ఇవ్వాలి. ఇప్పుడు దానివల్ల వచ్చిన ప్రయోజనం ఉంది. నిధులు బాగా ఇవ్వగలిగితే అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుంది. ఇక్కడ రెండు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండాలి. కేంద్ర ప్రభుత్వ అధికారులు వస్తే లెక్కలు చూపము, రికార్డులు చూపించము అని చెప్పి ఎన్నికి పంపించిన సందర్భాలు లేవా? ఉన్నాయి కదా, ఎన్నికి వెళ్ళిపోయారు కదా వచ్చి. అందువల్ల అలాంటి వాతావరణం ఉండకూడదు. వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది, వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంది, అదే నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వీలైన మేరకు ఎక్కువ నిధులు రాబట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదిలోకి తీసుకురావాలి. అది కదా వీలైన మేరకు. అంటే వాళ్ళు కూడా ఎంతవరకు చేయగలుగుతారు? ప్లానింగ్ కమిషన్ ఉంది, లేదా నిధులు విడుదల చేయాలి, లేకపోతే అదనపు నిధులు ఇవ్వాలి. ఒక 10% వరకు అవకాశాలు ఉంటాయి కొన్ని యొక్క డిపార్ట్మెంట్లో, అంతకు మించి ఇవ్వలేరు వాళ్ళు కూడా. ఆ 10% కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి మనము సఖ్యతగా ఉంటే కదా, మన అధికారులు సరిగా ఉంటే కదా మానిటరింగ్ చేసుకోవాలి, సరైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే నిధులు డైవర్ట్ చేస్తే మాత్రమే అక్కడ మళ్ళీ సమస్య వస్తుంది. కేంద్ర ప్రభుత్వం దేనికైతే నిధులు ఇస్తుందో దానికే ఉపయోగించాలి, అడ్జస్ట్మెంట్లు అనేది జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేశారు, అడ్జస్ట్మెంట్ చేద్దాం, నిధులు డైవర్ట్ చేస్తున్నారు ఆయన కూడా. ఇప్పుడు బయటకు వస్తాయి అన్ని, ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా బయట పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి దాన్ని బయట పెడితే అన్ని తెలుస్తాయి. అప్పుడు ఎక్కడ ఏం జరిగింది, ఏ లోపం జరిగింది, ఎక్కడ అప్పులు ఉన్నాయి, కార్పొరేషన్ నుంచి ఎన్ని అప్పులు తీసుకున్నారు అని. సో అవన్నీ బయట పెట్టి ప్రజలకు చెప్పగలిగి వాటిని ఎలా దిద్దుకోవాలి అంటే కేంద్ర సహకారం తప్పనిసరి, నో డౌట్. ఎందుకంటే ఉన్న బలంగా మన యొక్క ఆర్థిక వనరులు పెరగవు. రైట్. ఎందుకంటే ఇప్పటికే స్టేట్ చాలా వెనకబడిపోయింది. సఖ్యతగా ఉంటేనే ఎన్డీఏతో సఖ్యతగా ఉండి ఎంతసేపటికి రాబట్టుకొని ఆ నిధులు మీరు చెప్పినట్టు డైవర్ట్ అవ్వకుండా, నిధులు రాబట్టుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని డైవర్ట్ చేయకుండా, లాస్ట్ టైం కూడా పోలవరం నిధులు డైవర్ట్ అయినాయి అన్న దగ్గరే కొంచెం ట్రాష్ వచ్చినాయి ఈ పార్టీకి, బీజేపీకి, టీడీపీ. అలాంటివన్నీ కాకుండా రైట్ చెప్పండి. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, నాకు చనిపోయినటువంటి ఒక బీజేపీ మంత్రి చెప్పింది చెప్తున్నా, చనిపోయినాడు కాబట్టి ఆయన చెప్తున్నా అనుకోవద్దు. రైట్ చెప్పండి. క్లియర్గా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తూ, ఎవరైతే ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్నారో కొంత సమయం అంటే కొంత ముగింపు అయిపోయిన తర్వాత ఇక సమావేశం అయిపోయింది అనేటువంటి లేచి వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళందరూ లోపల కూర్చొని మళ్ళీ ఒక గంట వాళ్ళతో మాట్లాడేవాడు. అనేక అంశాలు వీళ్ళకు తెలిసేటి కాదు ఏం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం జరిగింది, కలెక్టర్లకు ఏ బీజేపీ నాయకుడు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మీకు ఫలానా పని కావాలని చెబితే సీఎంపీసీ యొక్క అనుమతి లేకుండా, అంటే సీఎంపీసీకి చెప్పకుండా మీరు చేయడానికి లేదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలా పొత్తులో భాగంగా అలా కుదురుతుందా? నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తిరిగి అలా మళ్ళీ అలా జరగకూడదు. రైట్. ఆనంద్ సాగర్ గారు ఓకే ఓకే మాట్లాడదాం. రైట్, మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్, చాలా వాల్యుబుల్ పాయింట్. మీరు కాదు అక్కడ. అవును, చాలా వాల్యూ పాయింట్. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందుకే సంబరం కాదు, ఎన్డీఏ బాగా సఖ్యతగా ఉంటూ నిధులు రాబట్టుకోవడంలోనే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ అనుభవం దానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఉంది మనకి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా దాని మీద ఆధారపడి. ఇప్పుడు ఎంత చిత్తశుద్ధి, ఒకటే మళ్ళీ ఒక మాట చెప్తాను. ఇప్పుడు పొత్తు కుదిర్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో బీజేపీ వాళ్ళని గెలిపించారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. రైట్. గతంలో మాదిరి కాకుండా చాలా కమిట్మెంట్ తో పనిచేశారు కాబట్టి వాళ్ళని గెలిచారు. 3 పార్లమెంట్ మెంబర్లు కానీ 8 అసెంబ్లీ. అలాగే జనసేన వాళ్ళు కూడా కమిట్మెంట్ తో పనిచేశారు. అది బీజేపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, అరే మన కమిట్మెంట్ తో మనల్ని గెలిపించారు, సఖ్యతతో మనం ఉండాలి అని. అలాగే పవర్ లో ఉన్నటువంటి పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని గెలిపించి దగ్గరికి తీసినప్పుడు మీరు అన్నం పెట్టి మళ్ళీ తిట్టి పంపించినట్టుగా ఉండకూడదు కదా. మరి అందరు సమానంగానే చూసుకోవాలి కదా. అవునవునండి. మరి బీజేపీ మంత్రులకు కేవలం టీడీపీ ఒక్కటే సఖ్యతగా ఉంటే సరిపోదు. పవర్ ఉంటుందంటే కరెక్టా? రైట్. టీడీపీ ఒక్కటే సఖ్యత కాదు, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ స్టేట్లో ఉంటే అన్ని విధాలుగా డెవలప్ అయింది వాస్తవమే. ఎందుకంటే గెలుపులో ఎలా అయితే ఒకళ్ళొకళ్ళు సహకారం తీసుకున్నారో అదేవిధంగా భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో కూడా అలాగే సహకారం తీసుకోవటం. అవును, చాలా మంచి మాట అన్నారు ఆనంద్ సాగర్ గారు. అందరూ ఊహించారు సఖ్యత ఉండదు, ఫెయిల్ అవుతారని. అవునా, రైట్, కరెక్టే. కానీ కార్యకర్తలు సఖ్యతతో పనిచేసి సక్సెస్ అయ్యారు, అందుకనే రాగలిగినాయి అన్ని సీట్లు. రైట్. ఆనంద్ సాగర్ గారు చెప్పండి. మోడీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రాజధాని శంకుస్థాపన గుట్టి మట్టి మాత్రమే తెచ్చారు, ఏమి ఇవ్వలేదు అన్నటువంటి కొన్నాళ్ళు ప్రచారం చేసుకున్న టీడీపీకి ఇప్పుడు నిధులు రాబట్టుకునే విషయం టైం వచ్చింది, చాలా మంచి సమయం వచ్చింది. నిధులు రాబట్టుకునే విషయంలో కానివ్వండి, అడిగి చేసుకునే విషయంలో రాష్ట్ర భవిష్యత్తుకి ముఖ్యంగా చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉండటం, అదే సమయంలో మోడీ అప్పుడు మాట ఇచ్చిన మోడీ ప్రధానిగా ఉండటం, అప్పుడు సహకారం ఇచ్చిన జనసేన ఇప్పుడు భాగస్వామ్యం అవ్వటం, వీటన్నిటి మీద రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజలు ఆశ పెట్టుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఎలాంటి మీరు డెవలప్మెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు? సార్, ఈ ఎన్నికలు అందరి ఈగోల్ని దెబ్బ కొట్టాయి. రైట్. మోడీ గారి ఈగో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఈగో, అన్ని ఈగోలు పోయినాయి. ప్రజలు మా దగ్గర ఓటు హక్కు ఉంది, జాగ్రత్త, కొరడా జులిపిస్తాం, కబడతారని చెప్పి హెచ్చరించారు. రైట్. అనవసరమైన విషయాల్లో పాలకులు వేలు పెట్టకూడదని, లేనిపోయిన గందరగోళం క్రియేట్ చేయకూడదని ప్రజలు విస్పష్టంగా తేల్చి చెప్పారు. కాబట్టి అప్పటి మోడీ గారు ఇప్పుడు లేరు. అలాగే అప్పటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు లేరు. ఆయన స్థాయి చాలా సెంటర్ పాయింట్ అయిపోయి ఉంది ఇప్పుడు. అంటే రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి 50 నియోజకవర్గాల పెంపు దగ్గర నుండి
ఈ ప్రత్యేక హోదా దగ్గర నుండి, పోలవరం దగ్గర నుండి, ప్రత్యేక నిధుల దగ్గర నుంచి, రాజధాని నిర్మాణం దగ్గర నుండి అన్నీ కూడా ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇండికేషన్ ఇచ్చారు ఎన్నికల ద్వారా, ఓటు ద్వారా. రైట్. ఇప్పుడు మోడీ గారు డైవర్ట్ అవుతాడు, మోడీ గారు బెట్టి చేస్తాడు, ఇగో చేస్తాడు, అటువంటి ఏమి కుదరదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల తీర్పు వచ్చాక ఓటర్కి ప్రతి ఒక్కరు తలంచాల్సిందే, ఓటర్ తీర్పుని ఒబే అవ్వాల్సిందే. కాబట్టి మేమేం ఆలోచిస్తున్నామంటే అటు దేశానికి ఇటు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే ఒక పరిపాలనా దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ముఖ్య భూమిక పోషిస్తూ మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి సలహాలు ఇస్తూ అన్ని రాష్ట్రాలకి కూడా మంచి జరిగే విధంగా ఆయన చెప్పగలుగుతాడు. ఇప్పుడు రేపో మాపైన ఎన్డీఏ అధ్యక్షుడు కన్వీనర్ కావచ్చు. రైట్ రైట్. ఇక్కడ రాష్ట్రంలో ఆ వార్తలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కోరిక ఏముంది సార్? ఆయన ముఖ్యమంత్రి పదవి కొత్త, ఇది 4వ ప్రమాణం చేస్తా ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఏమంటే ఆయనకు ఒకటే తప్పన, రాష్ట్రం బాగుంటుంది. రైట్. మీరు చెప్పినట్టే మోడీ గారు ఇవ్వలకు పోవద్దు అంటున్నారు, అది అంటున్నారు, అది బాగానే ఉంది. కానీ మధ్యన పదే పదే చంద్రబాబు చెప్పడం, మారిన చంద్రబాబుని చూస్తారు, గతంలో చంద్రబాబు కాదంటూ కూడా ఈ మధ్య 2-3 సందర్భాలు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు మారిన చంద్రబాబు ఏంది, ఒకప్పుడు చంద్రబాబు ఏంది అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? మారిన చంద్రబాబు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ప్రభుత్వం వస్తే ఆ ఎంతసేపు ఆ డెవలప్మెంట్ నిధులు, కంపెనీలు తీసుకురావాలి, ఈ టెక్నాలజీ తీసుకురావాలని అనుకుంటారు. మా కార్యకర్తలను వదిలేస్తారు. ఆ బాధ మేము వ్యక్తం చేసాం ఆయన దగ్గర. అందుకే ఆయన ఏం చెప్తున్నారు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడక్కర్లేదు, నేను ప్రతి నెల కూడా ఒక జిల్లా కేటాయిస్తాను, కార్యకర్తలతో కూడా ఉంటాను నేను. అందుకని మారినటువంటి చంద్రబాబు నాయుడు మీరు చూస్తారని మా కార్యకర్తలకు భరోసా ఇచ్చాం. అంతేనా? లేకపోతే చంద్రబాబు గారు అంటేనే సంక్షేమ పథకాలకి కొద్ది గొప్ప వ్యతిరేకము, ఓన్లీ అభివృద్ధికే ఎక్కువ ఓటేస్తారు, సంక్షేమ పథకాలకు దూరంగా కానీ ఈసారి సంక్షేమ పథకాలు గతంలో వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి నిధులైతే ఏదో దాన్ని కూడా ఎక్కువగా పెంచి చూపించారు. ఇదేనా మారటం అంటే? అలాంటి చంద్రబాబుని చూస్తారు, నేను కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ప్రజలు చెప్పడమా? నిజమైన సంక్షేమ రాజ్యాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టినన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టలేదు. కేవలం దళితుల కోసమే 27 సంక్షేమ పథకాలు పెట్టిన మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు. బీసీలకు అయితే 32 రకాల సంక్షేమ పథకాలు. బీసీలకి సంక్షేమ రాజ్యం తెలుగుదేశం పార్టీ పాలసీ. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే సంక్షేమం గుండెల్లో, పేదల గుండెల్లో. అంటే సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాకపోయినప్పుడు కూడా ఎప్పుడు చెప్పే మాట ఈ మధ్యకాలంలో మంచి మాట ఏంటంటే, మంచి మాట అని కాదు, వాస్తవంగా అలాగే ఉండేది. సంక్షేమ పథకాలు కాకుండా సంపదను సృష్టిస్తాను, సంపదను సృష్టించే మార్గాలను ఏర్పాటు చేస్తాను, అలా రాష్ట్రాన్ని భవిష్యత్తులో అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళండి. రైట్. చంద్రబాబు నాయుడు సూర్యుడు నమస్కార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రియుడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ అజెండా ఏదైతే ఉందో వేరే సమయం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు, చివరిగా అంటే సంక్షేమం ఒక్కటే పట్టించుకుని అభివృద్ధిని వదిలేశారు కాబట్టి మీ పార్టీని ప్రజలు దూరం అయ్యారనేటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది. సరే, ఓకే, సమయం చాలా తక్కువ సమయం అయిపోయింది కాబట్టి ఓకేనండి. మా చర్చలో పాల్గొన్నందుకు ఉప్పుల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వెక ఆనంద్ సాగర్ గారికి, అదేవిధంగా మట్టి వెంకటేశ్వర గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలండి అందరికీ. ఓకే, ఇది ఈనాటి డిబేట్. ఏమైనా సరే రేపు 12వ తారీఖు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా రాజధాని, ప్రతి విభాగం కూడా సూపర్ 6లు అన్నీ చంద్రబాబు ముందు చాలా 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 వేడివేడిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా సంతకాలు పెడుతూ రాష్ట్ర అభివృద్ధిలో పదంలో ముందుకెళ్ళాలి, చంద్రబాబు గారి అనుభవం ఉపయోగించాలి, చంద్రబాబు గారి యొక్క దీంతో రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి రోజులు వస్తాయని ఆశిద్దాం. ఇది ఈనాటి డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.